హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్తున్నాం, ధూల్పేట్కి. సంక్రాంతి పండుగ కైట్స్ కొనడానికి మనం ధూల్పేట్కి వెళ్తున్నాం. సో మా మ్యాక్సీ కూడా మానవాళి పిల్లలు, మా వదిన కూడా వస్తూ అంటున్నారు. చూద్దామని వాళ్ళకు కూడా ఎక్సైటింగ్ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇక జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక సో టైం కూడా చాలా మనకు తక్కువ ఉంది, అక్కడికి చేరుకోవాలి. ఓకేనా? ఓకే మ్యాక్స్, go to your side. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ మనం ధూల్పేటలో కలుసుకుందాం. ఇక ఏమైందో అర్థం కావట్లేదు. సడన్ గా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఐమ్ గెటింగ్ లేట్ ఫర్ మీటింగ్. సో ఫ్రెండ్స్, మేము రీచ్ అయినాం ఇక్కడికి. ధూల్పేట్ మన మహాంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. సో మనం ఇక కైట్ షాప్ చూద్దాం. మీరు చూస్తున్నది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. ఇక్కడ సో పేపర్ కైట్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు వీళ్ళు. మాంజలు కూడా తయారు చేస్తారు అన్నట్టు. ఇక్కడ చూస్తే కనుక ధూల్పేట్లో చాలా షాప్స్ ఉన్నాయి. అసలు లెక్కలేని షాప్స్ ఉన్నాయి. చాలా హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి ఇక్కడ. మీరు చూస్తున్నట్టయితే ఇది తను స్టాక్ తీసుకుని ఆల్రెడీ ఆటోలో ఎక్కిస్తున్నాడు. చాలా గెట్స్ తీసుకెళ్తున్నాడు ఆటోలో. ధూల్పేట్ ఏరియా స్టార్టింగ్ నుంచి మహాంకాళి గుడి దాటేసి ఇంకో కొద్దిగా ముందు వరకు కూడా చాలా షాప్స్ ఉన్నాయి. మేము ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. చెప్పాలనంటే ఇంకా 50 to 60 షాప్స్ వరకు ఉన్నాయి. మేము స్టార్టింగ్లో ఉన్నాం. ఇక్కడికే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు వెళ్దాం అనుకున్నాం కానీ కాదు. ఇక్కడ షాప్స్ మాకు చూసే వరకే మాకు అసలు షాక్లో ఉన్నాం. చాలా బాగున్నాయి ఇక్కడ కైట్స్, అంత బాగున్నాయి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే కనుక మొత్తం అన్ని కైట్స్ ఉన్నాయి. చూడండి, కళ్ళు తిరిగిపోతున్నాయి కంప్లీట్గా. నాకు అన్ని కైట్స్ కనబడుతున్నాయి. చూడండి, డిఫరెంట్ టైప్స్ వెరైటీస్ కైట్స్ ఉన్నాయి. మాంజా కానీ, అంటే థ్రెడ్స్, దారాలు కానీ, అదే మన దారం చుట్టుకోవడానికి చెరకలు అంటారు. ఆ చెరకలు కూడా చాలా టైప్స్ ఉన్నాయి. చూడండి, చిన్న పిల్లలు ఆడుకునే చెరకలు అన్నట్టు అవి.
షాప్లో చాలా గిరాకీ ఉండడం వల్ల మాకు ఇండివిజువల్ ప్రైజెస్ చెప్పలేక వెళ్ళు. సో మేము సంక్రాంతి స్టార్టింగ్లో వెళ్ళినాం కాబట్టి ఫుల్ గిరాకీ ఉంది. సో వాళ్ళను ప్రైజులు ఇండివిజువల్ ఒక్కొక్కదాని ప్రైజ్ అడుగుదాం అనుకున్నంత టైం కూడా లేదు. చూడండి పేపర్ క్యాట్స్ ఎంత బాగున్నాయో. కవర్ క్యాట్స్, పేపర్ క్యాట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంకా వేరే షాప్కి వచ్చినాం. వేరే షాప్లో చూస్తే ఒక్కొక్క షాప్ ఒక్కొక్క రేటు ఉంది ఇక్కడ. అన్నీ చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందుకు వెళ్ళిన షాప్లో హోల్సేల్ అనుకున్నాం. సో ఇది కొద్దిగా హోల్సేల్ టైప్లో ఇస్తున్నాడు, కానీ కొద్దిగా దానికి దీనికి కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ 1 రూపీ అంటే ఇక్కడ 150 ఎంపీ అంటే 50 ఎంపీ రూపీస్ అట్లా డిఫరెంట్ ఉంది. సో మీకు చూపిస్తున్న కైట్ నేను ఇంతకుముందు షాప్లో అడిగింది అది 4 రూపీస్ అన్నాడు. సో ఇక్కడ 450 ఎంపీ అంటున్నాడు. చూసారు ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్ ఉందో. ఇది అక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి వేరే షాప్కి వచ్చినాం. సో ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో చూడండి ఇది ఎంత బాగుందో. ఇది ఫిష్ కేట్ అంటారు దీన్ని. ఫిష్ కేట్లో ప్రింటెడ్ నాకైతే బాగా నచ్చింది. చూడండి అక్కడ డిస్ప్లేలో పెట్టాను. ఒక్కొక్క ఆల్ డిజైన్స్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. చూస్తే ఇది మన చిరకలు, అది దారం చుట్టుకోవడానికి చిరకలు అన్నట్టు. ఇవి చాలా బాగున్నాయి. ఇవి స్టీల్ మోడల్లో ఇచ్చాను కంప్లీట్గా. వుడెన్ కాకుండా స్టీల్ మోడల్లో ఉన్నాయి. షాప్లో కొద్దిగా ఫ్రీ ఉంది, అందుకే ఈ షాప్కి వచ్చేసిన. స్టాక్ ఇక్కడ తీసుకుందాం డిసైడ్ అయిపోయినా నేను. ఆల్రెడీ ఆర్డర్ కూడా ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టేస్తున్నా, వాళ్ళు ఇస్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కైట్స్. మీరు రావాలనుకుంటే ధూల్పేట్కి రండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి కైట్స్. అసలు చెప్పాలనంటే ఇప్పుడు మేము వెళ్ళిన టైం చాలా అనుకూలమైన టైం. కాకపోతే ఏంటంటే ఫెస్టివల్ బిఫోర్ మాత్రం ఆ ఏరియాలో చాలా రద్దీ ఉంటుందంట. సో అందుకనే మేము ఒక 1 వీక్ బిఫోరే ఇక్కడికి వచ్చినాం. చూడండి ఎంత బాగున్నాయి గైడ్స్. నేనైతే అన్నీ 100 తీసుకున్నా. సో ప్యాకింగ్ కూడా అయిపోయింది. తీసుకొని ఇక మన వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గర ఒక 700 to 800 కైట్స్ అట్లా తీసుకున్నా. సేల్ పర్పస్ కోసం. మన స్టీల్ చిరకలు వచ్చేసి ఒక 15 వరకు తీసుకున్నా. ఇట్లా మీకు కనబడుతున్నది గన్ కోట్ రిల్. అవి ఒక 50 పీసులు అంటే ఒక 5 కట్టలు, అది 5 బాక్సులు తీసుకున్నా అన్నట్టు. సో ఇక నేను వెహికల్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నా. ఇంకా అక్కడ కైట్స్ ఇంకా ఉన్నాయి ఆల్రెడీ. సో ఇవి అక్కడ కార్లో పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అక్కడికి. పేపర్ కైట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. పేపర్ క్యాట్స్ కూడా తీసుకున్నా. అవి ఒక 100 తీసుకున్నా. ఎక్కువైతే మళ్ళీ పేపర్ క్యాట్స్ కదా డ్యామేజ్ అయిపోతాయని. సో అవి అయితే చాలా తక్కువ తీసుకున్నా.
కూడా కార్లో పెట్టేస్తాగా. కార్లో పెట్టేసి నెక్స్ట్ మా బ్రదర్ కూడా కొన్ని క్యాట్స్ తీసుకున్నాడు, వాళ్ళు కూడా ఎగరేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన ధూల్పేటకి వచ్చిన కైట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మేము కార్ మొత్తం పైన కింద మొత్తం నింపేసినాం. లోపల మనుషులు లోపల పెట్టేసి వాళ్ళతో కైట్లతో పాటు వాళ్ళు కూడా